కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటిదాకా. అయితే మీరు 3,000 కోట్లతో ఖర్చు పెట్టిన ఒక మేడిగడ్డకు మాత్రమే పరిమితమయ్యారు. మొత్తం కలిపి కాళేశ్వరం కుంభకోణం 94,000 కోట్లకు సంబంధించింది. అయితే పక్కన ఉన్న కన్నేపల్లి పంప్ హౌస్, అన్నారం పంప్ హౌస్లు పోయిన సంవత్సరం మునిగిపోయినాయి 2022లో. అయితే అవి మొత్తం కలిపి దాదాపు 15,000 కోట్లు. కేవలం 3,000 కోట్ల దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. 15,000 కోట్లు మీ పక్కనే ఉన్నాయి. దాని మీద ఎందుకు దృష్టి సారిస్తలేరు? మీరు ఇప్పుడు మేము పర్యటనకి ఇది ఒకటే వచ్చిన విచారణలో మీరు చెప్పేటు అన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి దీంట్లో ఒక మేడిగడ్డకే పరిమితమైన విచారణ కాదు. మేడిగడ్డ, అన్నారం వీటికి సంబంధించిందో 3 బ్యారేజ్లను కూడా కేంద్ర ప్రభుత్వం చట్టం ద్వారా ఏర్పాటు చేసిన NDSAకు లెటర్ రాసి వీటన్నిటిని కూడా పరిశీలించి నివేదిక ఇవ్వమని మేము లేఖ రాయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఎక్కడ తప్పిదాలు జరిగినా కూడా అన్ని తప్పిదాల మీద చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. సార్ ఇప్పుడు ఒకవైపు ఒకవైపు విచారణ చేస్తామని చెప్తున్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ అన్నారు. హైకోర్టు జడ్జి మీకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేము, రిటైర్డ్ జడ్జితో విచారణ చేస్తామన్నారు. ఆ విచారణ ఎప్పుడు కొనసాగుతుంది? ఉత్తమ్ గారి ఇంతకుముందు ఒక క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా చేస్తామన్నారు. రెండో విషయం భాషకు సంబంధించినటువంటి విషయం. మీరు మొన్న మాట్లాడినటువంటి దానికి బీఆర్ఎస్ వాళ్ళంతా అభ్యంతరం చెప్పారు. ఇవాళ కేసీఆర్ కూడా సన్నాసులు, దద్దమ్మలు అనే భాషను ఎత్తుకున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు భాష మీద మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే చంద్రశేఖరరావు గారి వ్యవహారం మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన సందర్భాన్ని తప్పుదోవ పట్టించడానికి ఏదో ప్రయత్నాలు చేస్తుండు. మేము అటు ఇటు దారి తప్పదలుచుకోలేదు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని నిగ్గుదేల్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. దాని మీద మాత్రమే ఫోకస్ పెడతాం. డెఫినెట్గా శాసనసభ సమావేశాలలో చర్చ జరిగిన తర్వాత ముగిసిన ఎంబడే మిగతా కార్యాచరణ చేపడుతుంది ప్రభుత్వం. సార్, కేఆర్ఎంబి పైన అఖిలపక్షంని ఢిల్లీకి తీసుకెళ్లాలని చెప్తున్న రేవంత్ రెడ్డి కేసీఆర్ అన్నారు ఇంతకుముందు. మీరు కేఆర్ఎంబి పైన అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లే అవకాశం ఉందా మీరు ముఖ్యమంత్రిగా? చంద్రశేఖరరావు గారిని సభలో వచ్చి మాట్లాడమని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రిగా, చాలా కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా వివిధ హోదాలలో పనిచేసిన అనుభవాన్ని అంత ఉపయోగించి శాసనసభలోకి వచ్చి వారు ఏమేమి సూచనలు చేస్తారో చేయమని వారి సూచనల్ని ప్రతిపక్షాలందరితో చర్చించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. Has any action been initiated against L&T? Yeah, we have demanded that L&T take up their own investigation and take up the repair work at their cost. As of now, about 400 odd crores payment is due to L&T. We have held back the payment. Now L&T has produced evidence that they have been pointing out that there are defects in the design and which are not attributable to them. However, our demand with L&T is that they take up this further inquiry and complete repair and revival of the barrage at their cost. Until then, we would hold back all the payment that is due to them. It's about 400 crores. See, at this stage, I cannot comment on this. Like the Chief Minister has said, the National Dam Safety Authority, which is a constitutional body, is being given the task of identifying the fault and the way forward. సార్ మీ ముందు 4 months దాదాపు 3 months ఉంది. ఇంకా నివేదిక రావాలి. మీరు శాసనసభలో దీనికి సంబంధించినటువంటి ఎటువంటి విచారణ చేస్తారో తెలియాలి. 3 నెలలు గడిస్తే వర్షాకాలం వస్తుంది. ప్రాజెక్టు మరి ఆ లోపు అసలు ఏమి నిర్ణయం తీసుకుంటారు? అసలు ఈ వానాకాలం కాళేశ్వరం నీళ్లు తెలంగాణ ప్రజలకు పరిచయం చేసుకోండి. నేను లెనిన్ సార్, TV5 వరంగల్. సరే, ఒకటి మిత్రమా, ఇది అక్టోబర్ 21st ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 7 వరకు, డిసెంబర్ 7 మేము ప్రమాణ స్వీకారం చేసే వరకు కేసీఆర్ ముఖ్యమంత్రి. మేము ప్రమాణ స్వీకారం చేసి 2 నెలలు అయింది. ఈ 2 నెలల్లో దీని విషయంలో ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకుపోయినాం. అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ విషయం అప్పచెప్పినాం. అట్ దిస్ స్టేజ్ ఆ యొక్క బ్యారేజీల యొక్క విషయంలో ద వే ఫార్వర్డ్ అది మేము ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ యొక్క అడ్వైస్ మీద
పోబోతున్నారని చెప్పి ఆన్ రికార్డ్ మీకు తెలియజేస్తాను. మరమ్మతులు చేస్తారా? ఇప్పుడే మంత్రి గారు చెప్పిండ్రు, సాంకేతిక నిపుణులు ఇచ్చే నివేదికల ఆధారంగా ప్రభుత్వం చర్యలు ఉంటాయని. మీరే చెప్తున్నారు ఆ సాంకేతిక నిపుణులు ఇది పనికిరాదు, కొత్తది నిర్మించాలని చెప్పినని మీరే అంటున్నారు. ఇప్పుడు అది ఆపి దాంట్లో నీళ్లు నింపితే అది కొట్టుకపోతే జరిగే పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే ఇంకా ఫర్దర్గా దీన్ని విశ్లేషించుకొని సాంకేతిక నిపుణుల సూచనల మేరకే ప్రభుత్వం ముందుకెళ్తుంది. హడావిడిగా ముందుకెళ్తే ఇప్పుడు కేసీఆర్ చేసినట్టే అవుద్ది. సో కేసీఆర్